మాట్లాడరు. పొద్దుగాలు వేస్తే ఆడ కూలిపోయింది, ఈడ కరిగిపోయింది, కమిషన్లు అని ఇదే మాట్లాడతారు తప్ప మరి ఈ 15 నెలల నిజంగా ఏం చేద్దాము, ఒక రోడ్ మ్యాప్ అనేది ఉండాలి. గవర్నమెంట్ రాగానే మనం ఏం చేయాలి రైతుల కోసం. కొత్త గవర్నమెంట్ రాగానే ఎవరైనా అధికారులను పిలుచుకుంటారు, సీనియర్ జర్నలిస్టులను పిలుచుకుంటారు. ఏమున్నాయి బై ఇష్యూస్, మన స్టేట్లో ఏమున్నాయి, మన నియోజకవర్గంలో ఏమున్నాయి, రాష్ట్రాలలో ఏమున్నాయి, ఎట్లా చేద్దాం అనేది ఒక ప్లాన్ చేసుకొని ముందుకు పోతారు. మరి ఇలా ప్లాన్ లేదు, ఒక సిస్టమ్ లేదు, ఏది లేదు. పండిన పంట ఎట్లా కొనాలి, ఏడ దాచి పెట్టాలి, సరి అయిన రైతులకు విత్తనాలు ఏ టైంలో ఇవ్వాలి, కాలువలు నిజంగా ఇంత పెద్ద పెద్ద కాలువలు తవ్వుకున్నాం అప్పుడు మనం కష్టపడి ప్రాజెక్టు తెచ్చుకొని. మెయిన్ కాలువలన్నీ ఇప్పుడు నేను చెప్పిన ఉప్పర్పల్లి కెనాల్ అయింది, సంగారెడ్డి కెనాల్ అయింది, శంకరపేట కెనాల్ అయింది, దుబ్బాక కెనాల్ అయింది. ఇది కూడా 90% అయింది. చిన్న చిన్నవి నేను మొన్న అన్ని కెనాలు తిరిగిన మొత్తం నియోజకవర్గంలో. అసలు వాళ్ళకి మన రైతులకు కూడా తెలియని చాలా ఉన్నాయి. నేను లీస్ట్ పట్టుకొని ఇంజనీరింగ్లో తీసుకొని తిరిగిన కెనాల్ అంటూ లేదు. ఎండల మొత్తం ఆల్ టోటల్ కెనాల్ తిరిగి దాదాపు 80 నుంచి 90 చెట్లు నింపిపించిన నేను. చిన్న చిన్న అక్కడక్కడ డిస్టర్బ్ గ్యాపులు ఉంటే గ్యాప్లలో జేసీబీలు పెట్టి రైతుల దగ్గర కొద్దిగా డబ్బులు వసూలు చేసి నేను కొంత ఇచ్చి మిషన్ వాళ్ళకి చెప్పి కాంట్రాక్టర్లకు చెప్పి బతిలాడి దండం పెట్టి కొద్దిగా మిషన్ లీరా అని చెప్పి తెలంగాణ పోతాక ఎంబడి పడితే సమ్మర్లో మీకు తెలియని చాలా తెలియదు. ఇవి ఇంకా రాయపూల్ మండల్, దౌలతాబాద్ మండలంలో మీరు తెలుసుకోండి 70-80 చెర్లు మనం పోతారం మా ఊరు దాటి గంభీరపురం శిలాయినారు దానిక కూడా కెనాల్ తీసుకపోతే ఈ రూట్లో కూడా ఒక 10-15 ఊళ్ళకి నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు నీళ్ళ వాల్యూ ఏందో తెలుస్తున్నది. మనం రాగానే నీళ్ళని గెలికి అందరినీ పడుకున్న వాళ్ళం మనం లేపి అందరిని తింపిన మొత్తం ఒక 10-15 కార్లు వేసుకొని కాళ్ళకుండా ఎండల దుమ్ములా తిరిగినాం మేము. ఇప్పుడు తిరిగిన తర్వాత అనిపించింది మనని ఏం పని చేయాల్సిన అవసరం లేదు, అలా ఈ ప్రభుత్వంలో సాధించుకోవడమే మనకి ఏకైక లక్ష్యం. దానికి ఏదైనా సరే అవసరం ఉంటే నా పదవి కూడా త్యాగం చేస్తాం. వాళ్ళు ఒకవేళ మీ ప్రభుత్వం మా అపోజిషన్లు ఉన్నది, మేము లేము, మా పార్టీ లేదని ఒకవేళ వాళ్ళు అంటే మేము పనులు చేసేందుకు రెడీ ఉన్నాం, కానీ మీ పార్టీ అడ్డం వస్తుందంటే కూడా నా పదవి తీసి కూడా పక్కకు పడేస్తాం. అంటే ఇది ఇంతకంటే గొప్పది ఇంకేముంటుంది చెప్పు. రైతులకు మొత్తం ఇంత పెద్ద ఎత్తున ఉన్న మన వాల్యూ దీంట్లో కూడా దాన్ని ఏమంటారు వైశాల్యంలో కూడా దుబ్బాక నియోజకవర్గం చాలా పెద్దది. ఆడ తూఫాన్ కాడ మొదలు పెడితే ఇటు సిద్దిపేట, ఇటు సిరిసిల్ల, అటు కొత్తపల్లి, అటు బీపేట, చాలా పెద్ద వైశాల్యం. మరి ఇంత పెద్ద భూములు ఉన్నాయి, ఇంత పెద్ద రోడ్లు ఉన్నది. రోడ్లు కూడా పంచాయతీ రోడ్లు కానీ R&B రోడ్లు కానీ అత్యధికంగా పొడవున్న రోడ్లు మన దగ్గరనే ఉన్నాయి. సిద్దిపేట ఎంత ఇంత ఉంటుంది, ఇంతే. మనది గుమ్మడికాయ ఎంత ఉంటుంది, చుట్టూ రావాలి మనది. మిగతా నియోజకవర్గంలో ఏమో చిన్నగా దగ్గర అక్కడనే ఉంటాయి. ఒక 20 కిలోమీటర్లు ఇటు, 10 కిలోమీటర్లు ఇటు, 5 కిలోమీటర్లు గతం నియోజకవర్గం అంతా అయిపోతుంది. ఇది మన అట్లా లేదు. విపరీతమైన రోడ్లు ఉంటాయి మన దగ్గర. అటు చేగుంట, నార్సింగ్, రామాయంపేట కాడ మొదలు పెడితే ఇటు సిద్దిపేట, అటు గజ్వేల్, మొత్తం పెద్ద వైశాల్యం ఉన్న నియోజకవర్గం. అందరిది కూడా రైతులమే. మళ్ళీ అందులో కూడా మరి ఇన్ఛార్జ్ మంత్రులు అయితే ఉండరీడ, వాళ్ళకి ఏం తెలియదు. కొత్త వాళ్ళు బయటకెళ్ళి వస్తారు, వాళ్ళకు తెలియదు. ఎంత మొరబెట్టుకున్నా కాదు. నా నినాదం ఒకటే, నీళ్ళ మీద. ఇప్పుడు మన ఊరు మనబడి అనే ప్రోగ్రాం పెట్టినాం. అప్పుడు మన ఊరు మనబడి, మన ఊరులోనే మనబడిలోనే ఆలోచన న్యాయమైనది. గోహెడ్ ముందుకు పోదాం అని చెప్పి నేను వాళ్ళకు హామీ ఇచ్చి వాళ్ళకు ఒక అభయం ఇచ్చినాం. వాళ్ళందరి తరఫున, రైతుల తరఫున, ఒక్కరి తరఫున కదా. ఇది అందరి సమస్య, అందరం కలిసి పోరాడదాం. పార్టీలు గిట్టలు అవసరం లేదు, ఇలా రైతుల కోసం పోరాడదాం. మంచి కార్యక్రమం పెట్టుకుంటారు లక్ష్మణ్, ఇది ముందుకు పోదాం. నేను కూడా దీన్ని పూర్తిగా సహకరిస్తే కలిసి చేద్దామని చెప్పడం జరిగింది. మళ్ళీ నిన్న ఫోన్ చేసి అన్న ఒక 2-3 రోజులలో నిన్ను కలవడానికి వస్తాం హైదరాబాద్కి అన్నారు. 2-3 రోజులు లేదు, 4-5 రోజులు లేదు. నువ్వు రేపు పొద్దుగాల నేను వస్తున్నా 9 గంటలకు, నువ్వు రెడీగా ఉండు, అందరినీ పిలుచుకో అని చెప్పి వెంటనే నేను కల్పించాను. యాక్చువల్గా నేను షిరిడి పోదామని చెప్పి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాను. అటు క్యాన్సిల్ చేసుకొని దేవుని మొక్కుకొని ఇలా నేను దుబాకు పోతున్నా, మన రేపు ఎల్లుండి వస్తా అని చెప్పి ఇలా పొద్దున్న లేచి 7 గంటలకు 7:30కు లేచి బయలుదేరి ఇంటికి వచ్చినాయి. ఇంతకంటే గొప్ప కార్యక్రమం, ఎంత దైవ కార్యక్రమం కంటే గొప్ప కార్యక్రమం ఇలా మనం చేసిన మీ సేవ చాలా ఇంపార్టెంట్. ఒక రైతుగా నాకు తెలుసు, నేను కూడా ఒక రైతు బిడ్డనే. అన్ని పనులు రైతులు ఏదైతే పని చేస్తారో పొలంలో కూడా అన్ని విధాల పనులు చేసిన నేను. యాతం పోసిన, గూడ వేసిన, మూట కొట్టిన, మోటార్లు పెట్టినా, ఆయిల్ ఇంజన్లు పెట్టిన అంత అనుభవం ఉన్నది నాకు. ఊర్లో వ్యవసాయం చేసిన అనుభవం ఉన్నది. ఆ బాధ ఏందో నాకు కూడా తెలుసు. మొన్నటికి మొన్న మరి మన దుబ్బాక నియోజకవర్గంలో ఒక 4-5 కాలువలు ఉంటాయి. ఒకటి శంకర్పల్లి కెనాలు, ఉప్పర్పల్లి కెనాలు, రామాయంపేట కెనాలు, దుబ్బాక కెనాలు. ఇంకోటి మల్లన్న సాగర్ కట్టింది మన ప్రాంతంలో. నిజంగా ఇంతో అంత తిప్పలు పడి అప్పుడు కేసీఆర్ గారు
ఈ హై లెవెల్ గురించి కూడా మీకు తెలవాలి. ఇది నా సొంత జిల్లా, ఇంకా కొన్ని గ్రామాలలో నీళ్ళు ఎక్కలేవు అని చెప్పి ఇంజనీర్లు పోయి కొందరు అడిగింది సార్లు. ఆ మీటింగ్లో కూడా అప్పుడు నేను ఉన్నా, ఎప్పుడు 2000 నాకు తెలిసి 27-28లో బిఫోర్ ఎలక్షన్, సెకండ్ టైం ఎలక్షన్ పోకముందు 17 2014-15 ఎలక్షన్, ఫస్ట్ ఎలక్షన్ తర్వాత మూడో మీటింగ్, రెండో మీటింగ్లో మరి నేను పోయినప్పుడు దీని గురించి మరి డిస్కషన్ వచ్చినప్పుడు అట్లీస్ట్ ఒక 10-15 గ్రామాలకు మనం ఇది పంపుతో నీళ్ళు ఇద్దామని చెప్పి ఒక ఆలోచనతోటి మరి ఇది పెట్టడం జరిగింది. ఇది ఎక్కడ లేదు, మన దగ్గరనే ఉన్నది. జనరల్గా తెలంగాణలో 10 జిల్లాలో కూడా ఈ పంపుతోటి లిఫ్ట్ చేసి మనకి మన ఇరిగేషన్ గ్రావిటీ తోటి పోయే కెనాల్ నుంచి లిఫ్ట్ చేసి పెట్టింది మన ఒక్క దీని మీదనే ఉన్నది. ఇది మన దుబ్బాక కెనాల్ మీదనే దీనికి లిఫ్ట్ చేసి ఆధారం ఉన్నది. దీనికి 111 కోట్లు అప్పుడు శాంక్షన్ చేసిన బడ్జెట్. 111 కోట్లల్లో దాదాపు 92 కోట్లు డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. ఎవరికి? ఏజెన్సీలకు, కాంట్రాక్టర్లకు. మెగా ఇంజనీరింగ్ అనేమో మెయిన్ ఏజెన్సీ, తర్వాత సబ్ కాంట్రాక్టర్స్ వాళ్ళు వీళ్ళు ఓలోలు చేసిరో ఇక అది ఆయనకు తెలుసు. మరి 92 కోట్లు దీనికి పైసలు కూడా ముట్టినాయి కాంట్రాక్టర్లకు. దాదాపు ఒక 80% అండ్ ఎబోవ్ వర్క్ కూడా కంప్లీట్ అయింది. నాకు తెలిసి 85-86% కంప్లీట్ అయింది. మెయిన్ మొత్తం పైప్ లైన్ అయింది, వాల్స్ ఫిట్ చేసి ప్రతి 2 ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వాలి, పైప్ తోటి పంపింగ్ తోటి నీళ్ళు ఇవ్వాలని చెప్పి మరి అప్పుడు ఒక మంచి ఆలోచనతోటి కేసీఆర్ గారు సొంత ఆలోచన ఇది. ఇక్కడ ఈ ఏరియాలలో నా సొంత జిల్లా కదా, ఇది ఒకటి పెట్టురా అని చెప్పి అప్పుడు పెట్టి కింద పడి మీద పడి ఒక 6-7 సంవత్సరాలు మరి ఇప్పటిదాకా లాక్కుంటూ వచ్చినాం. కింద మీద పడి ఇందాక లాక్కుంటూ వచ్చినాం. అప్పుడు కరోనా అప్పుడు కొంచెం డిస్టర్బ్ అయ్యి పని కంప్లీట్ చేయలేదు. మరి ఇప్పుడు మన ప్రభుత్వం ఉంటే నిజంగా వాస్తవంగా కింద పడి మీద పడి కొట్టేస్తుంటే నీళ్ళు కంప్లీట్ అయిపోతుండే కూడా. దానికి రిలీజ్ కావాల్సినవి 111 కోట్లలో 92 కోట్లు పోతే బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? ఇంకా 18, 17, 20 ఉంటుంది. డబ్బులు కూడా రిలీజ్ కావాల్సినవి. ఇంకా కరెక్ట్ పనిచేస్తే ఒక 10 రోజులు గట్టిగా పనిచేస్తే ఇవాళ మొత్తం ఈ 12 గ్రామాలకు మన 12 పక్కపండి సిద్దిపేటకు ఒక 2-3 గ్రామాలు ఉన్నట్టున్నాయి. గజ్వేలిలో కొండపాక మండలం ఒకటి, మరిపడగల ఒకటి ఉన్నట్టున్నది. ఇంకోటి రాంపూర్ అని ఒక విలేజ్ ఉంటుంది, దానికి ఉన్నది. ఇరుకోడు, వెంకటాపురం, బుసాపురం వీళ్ళకు వస్తాయి, తడకపల్లి ప్లస్ మనకు వస్తాయి. దాదాపు 22-23 గ్రామాలకు ఈ పైపింగ్ ద్వారా నీళ్ళు వస్తాయి. సబ్స్టేషన్ రెడీ అయింది, మొత్తం అండర్ గ్రౌండ్ పైప్ లైన్ రెడీ అయినాయి, ఆల్మోస్ట్ కల్వర్ట్లు కట్టి అన్నీ అయిపోయినాయి. చిన్న సబ్ కెనాల్ వాల్స్ ఫిట్ చేసి ఊళ్ళ పొండి నీళ్ళు ఇవ్వాలి. దీనికోసం ఇప్పుడు దాదాపు గవర్నమెంట్ వచ్చి 17 నెలలు అవుతుంది. మేము గుండెలకు వచ్చి సర్వే చేసి కూడా అప్పుడు నేను ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి చెప్పడం జరిగింది. లెటర్ కూడా ఇచ్చిన. ఈఎన్సీ మొన్నటి వరకు హరిరామ్ ఉంటుండే, మీకు తెలుసు కావచ్చు. హరిరామ్ మొన్న ఏదో కేసు అయ్యి ఆయన జైలుకు పోయిండు, మరి బెయిల్ మీద వచ్చినట్టు నిన్న మొన్న. ఆయన చాలాసార్లు చెప్తే ఆయన కొద్దిగా స్టార్ట్ చేసి ఏజెన్సీ వాళ్ళని పిలిచి మీటింగ్ పెట్టించిన నేను దగ్గరుండి పెట్టించినాక 4 రోజులకు 3 రోజులకు సడన్గా వాళ్ళతో ఏం మాట్లాడితే వాళ్ళకి ఏం అర్థం కాదు. ఒకసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర కూడా అప్పుడు కూడలి వాగులో నీళ్ళు ఇప్పాలని పోతే కూడలి వాగులు అప్పటికే 25 టీఎంసీలే ఉన్నాయి, వాటర్ కూడా 18-20. అలా నీళ్ళు ఉన్నాయా? నీళ్ళు లేవు కాదు, ఎట్లా ఇవ్వాలి అంటాడు ఆయన, ఇరిగేషన్ మంత్రి గారు. అంటే వాళ్ళకు ఇప్పుడు 17 నెలల కనీసం ఇంత పెద్ద ప్రాజెక్టు మన మల్లన్న సాగర్లో ఉన్నది. ఒక్క రోజున వచ్చి మరి మల్లన్న సాగర్ కానీ రంగనాయక్ కానీ ఈ కొండపోచమ్మ మీద ఒక రివ్యూ పెట్టుకుంటే వీళ్ళ స్థితిగతులు ఏంది, మరి ఇంత పెద్ద ప్రాజెక్టులు కట్టింది కదా, మరి నీళ్ళు వస్తున్నాయా లేదా అని చెప్పి ఆ మంత్రి గారు వచ్చి స్థానిక లీడర్లను, ఎమ్మెల్యేలను, అధికారులను పెట్టుకొని మాట్లాడి ఇట్లనే ఒక డిస్కషన్ ఒక గంట సేపు కూర్చుంటే అందరు చెప్తారు బాధ. నువ్వు ఈ పార్టీలు అవసరం లేదు, మనం వాళ్ళని మీద నిందేయాల్సిన అవసరం లేదు. మన స్థితిగతులు మన లోకల్గా ఉండే ఇష్యూస్ మీద మరి ఒక మంత్రి వచ్చి ఒక రివ్యూ పెడితే, సిద్దిపేటలో ఎక్కడో రివ్యూ పెడితే మనం అందరం పోయి గిరిగిదంటే అర్థమవుతుండే. ఒక 10 సార్లు పెట్టినట్టు చెప్పిన నేను, రివ్యూ పెట్టు సార్ ఇక్కడ మా దగ్గర, మీరు వచ్చి కూర్చోండి తెలుస్తుంది కదా అంటే ఆయన పట్టించుకున్నాడు. తెలియదు, ఆయనకు తెలుసో తెలియదో మనం అంటే బాగుండదు. మనం ఇప్పుడు రాజకీయాలు మాట్లాడతలేం కాబట్టి మరి 17-18 నెలలు అవుతుంది, ఇప్పటి వరకు ఒక రివ్యూ పెట్టాడు. మరి ఇంత పెద్ద ప్రాజెక్ట్, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటేనే మల్లన్న సాగర్, దాని మీద రాజకీయాలు తప్ప మరి నిజంగా మనకి గన్ని నీళ్లు పెట్టుకొని మనకు నీళ్లు రాకపోవడం ఎంత బాధాకరం. దుబ్బాకోలు ఎంత నష్టపోయినరు, ఊర్లు నాశనం అయిపోయినాయి, కుటుంబాలు బర్బాద్ అయిపోయినాయి, మొత్తం పొట్టు అయిపోయినాయి, చెరువులు కుంటలు అన్నీ కూడా పోయినాయి, రోడ్లు పోయినాయి.
ఇంత నష్టపోయి దుమ్ము ధూళి ప్రాజెక్టులలో ఎంత కష్టమైంది మన అందరికీ తెలుసు. కాలువలలో ఎంత అయింది, ఎంత ఇబ్బందులు పడ్డాము, ల్యాండ్ ఎక్వియేషన్ డబ్బులు రాక ఊర్లు మునిగిపోయి నానా రకాల బాధలు పడితే ఇవాళ దీని మీద పట్టించుకునే నాదులు లేవు. ఇంకొక ఎక్స్ట్రా టీఎంసీ వాటర్ ఇవ్వడానికి పెద్ద ఎత్తున కాంట్రాక్టర్లు పనిచేస్తున్నారు, ఇప్పుడు కూడా పనిచేస్తున్నారు. ఆ నీళ్లు మన కోసం కాదు, హైదరాబాద్కు తీసుకుపోవడానికి. వస్తలేదా? హైదరాబాద్ తీసుకుపోవడానికి, వేరే జిల్లాలకు తీసుకుపోవడానికి. అప్పుడు కేసీఆర్ గారు ఇంకా ఇప్పుడు రోజు ఒక టీఎంసీ వాటర్ అన్నాడు, ఇంకా ఎక్స్ట్రా ఇంకో టీఎంసీ కోసం కూడా కెనాల్ వాటర్ నడుస్తున్నది. నేను ఒకటే చెప్తున్నా, మా దుబ్బాకకు నీళ్ళు ఇచ్చే వరకు, దుబ్బాకకు అన్ని కాలువలలో నీళ్ళు వచ్చే వరకు, దుబ్బాకకు మొత్తం కడుపు నిండినాకనే హైదరాబాద్కే తీసుకపో, నువ్వు నల్గొండకే తీసుకపో, నువ్వు మహబూబ్నగర్ తీసుకపో, నువ్వు ఆదిలాబాద్ తీసుకోపోక సంబంధం లేదు. ఫస్ట్ మా నీళ్ళు మాకు రావాలి, మా నీళ్ళు మాకు రావాలి. నష్టపోయినాము, మాకు నీళ్లు రావాలి అంతే. మా కెనాల్ పెద్ద కెనాల్ అయినాయి, ఇంకా 10% 15% బాకీ ఉన్నది. దానికి సంబంధించిన నీళ్ళు ఇచ్చే వరకు మల్లన్న సాగర్లో ఇప్పుడు నడిచే పనులను మనం ఆపెట్టుకుంటాం, మనం ఏకైక చేయం. లేకపోతే ఈ గవర్నమెంట్ ఎవడు వినడు, ఎవడు పట్టించుకోడు. మాకు నీళ్ళు ఇచ్చినాక నువ్వు బయటకు తీసుకపో, అప్పటిదాకా నీ పనులు ఆఫ్ చేసి పెట్టు అంతే. మనం ఇంకేమనద్దు. ఫస్ట్ మా కాలువలు తీరవై, నువ్వు ఆ కాలువల తర్వాత తీసుకో. దానికి 1000 కోట్లు నువ్వు రిలీజ్ అయినాయి ఫండ్స్, లక్షల కోట్లు పోతున్నాయి అంటుండ్రు, 1000 కోట్లు పోతున్నాయి మీరే అంటున్నారు. మాకు ఒక 50 కోట్లు 100 కోట్లు ఇస్తే మా కెనాల్ అన్నీ అయిపోతాయి. మాకు ఫస్ట్ మాకు ఇయ్యండి, మా పనులు చేసిన తర్వాత దుబ్బాకకు రావాల్సిన నీళ్ళు వచ్చినాక నువ్వు ఎక్కడైనా తీసుకపోర్రు. ఇక వచ్చిందా కదా, మీరు ఎక్కడైనా తీసుకపోర్రు, ఇక నాకు సంబంధం లేదు. మాకు దుబ్బాకకు ఫస్ట్ పని చేయాలి, దుబ్బాక కెనాల్స్లో నీళ్ళు తీసుకురావాలి. అన్ని కాలువలు, అన్ని కుంటలు, అన్ని చెర్లు నిండిన తర్వాత ఇక నువ్వు ఎక్స్ట్రా టీఎంసీ ఎంతనైనా తీసుకోపో. నువ్వు రోజు ఒక టీఎంసీ చేస్తావా, 2 టీఎంసీలు తెచ్చుకుంటావా, 3 తెచ్చుకుంటావా, మాకు సంబంధం లేదు. ఇప్పుడు ఒకవేళ కాకపోతే నెక్స్ట్ మనం ఉద్యమం దాని మీదనే చేస్తాం. మనం ఇంకోటి అవసరం లేదు. మనం అక్కడ మల్లన్న సాగర్లో ఇప్పుడు జరిగే పనులు అప్పుడు మా ప్రభుత్వంలో ఉన్నాను, ఏ ప్రభుత్వం నాకు సంబంధం లేదు. నాకు దుబ్బాకలు నీళ్ళు కావాలి. అప్పటిదాకా మీరు అంటుండొచ్చు, అప్పుడు మీరే పెట్టిండ్రు కదా, మీరే చేసిరు కదా, మేము పెట్టినాం, మేము మంచిగా పని చేయలేదని మళ్ళీ ఓడగొట్టి వాళ్ళని కూర్చుండబెట్టిరు. మరి ఇప్పుడు మేము మళ్ళీ మా దుబ్బాక నష్టపోయింది, మాకు దుబ్బాకకు నీళ్లు రావాలి, మా దుబ్బాక కాలువలు కావాలి, కంపులు కావాలి. నీళ్ళు వచ్చినాక ఫస్ట్ ఇవి చెయ్యండి పనులు. అదే పనులు మా దిక్కు చేయమంటున్నావు అంతే, మేము ఏమంటలేము. అక్కడ మిషన్లు నడిపిస్తున్నావు, ఎక్స్కవేటర్స్ నడిపిస్తున్నావు, క్రేన్లు నడిపిస్తున్నావు, పేమెంట్లు ఇస్తున్నావు. ఆ పేమెంటు, ఆ మిషన్లు ఏదైతే చేస్తున్నావో, ఆ సీసీ వర్క్ చేస్తున్నావో ఫస్ట్ మా దుబ్బాక కంప్లీట్ చేయి. అదే ఇన్వెస్ట్మెంట్ మా దగ్గర చేయి. కంప్లీట్ చేసినాక నువ్వు ఎక్కడన్నా తీసుకపో, దేశం కాకపోతే పాకిస్తాన్ తీసుకుపోవద్దు అంటుండే. అది దాని మీద మనం పనిచేద్దాం. దీని మీద అందరూ మీరు కట్టుబడి ఉన్నారా? ఉంటే షేల్ అవుట్ అంతే. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.